నాకును కలిగిన విశ్వాసము చేత మీకును నాకును కలిగిన విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని అందరూ వినండి ఈ మాట. మరొక్కసారి చదవండి అక్క మాట. మనము ఒకరి విశ్వాసము చేత ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఒకరము ఆదరణ పొందాలి. ఇప్పుడు నాకు ఒక విశ్వాసం ఉంది. ఇప్పుడు వాక్యం చదివిన సుధాక్కకు ఒక విశ్వాసం ఉంది. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆత్మీయ సంభాషణ. నాకున్న విశ్వాసాన్ని బట్టి అక్కకున్న సమస్యలో అక్కకు ఆదరణ, అక్కకున్న విశ్వాసాన్ని బట్టి నా సమస్యలో ఆదరణ. ఇప్పుడు ఒకరి విశ్వాసమును బట్టి మరొకరు ఆదరణ పొందునట్లుగా ఆత్మీయ సహవాసం అవసరం. ఆత్మీయులు సంభాషించుకుంటున్నప్పుడు దేవుడు చెవి ఎగ్గుతాడు. ఆత్మీయులు మాట్లాడుకునేటప్పుడు అవిశ్వాస సంబంధమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని మాటలు, మూడో వ్యక్తి గురించి చెడ్డ సంభాషణలు కాదు. నీ విశ్వాసం, దేవుని ఎడల విశ్వాసం, నీ భక్తి జీవితం, నీ సమస్య, దేవుని కార్యాలు, పరిష్కారాలు, ఇవే మాట్లాడుకోవాలి. అలాంటి ఒక ఆత్మీయ బంధం ఈ పరిచర్యలో ఉండాలన్నదే మా ఆశ అండి. అలాంటి ఒక భరోసాతో కూడినటువంటి దేవుడు ఉన్నాడు, మన ప్రార్థన వింటున్నాడు, మన సమస్యల్లో ఆయన తోడుంటాడని ఒక భరోసా ఒకరికి ఒకరు అందించుకోవాలన్నదే నా ప్రయాస. నేను అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం మనకు అది చెప్తుంది. మన టీంలో ఆ ప్రేమ కావాలి, ఆ ఐక్యత కావాలి. మేము మీ కొరకు ప్రార్థన చేసే సమూహంగా ఉన్నామని ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి, ఆర్థిక సమస్యలతో చితికిపోయిన వ్యక్తికి, కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఆదరణ పొందని వ్యక్తికి దేవుడు ఉన్నాడు, మేము ప్రార్థిస్తాం, మనకు దేవుడే ఆధారమని ఒక భరోసా ఇచ్చే ఆత్మీయ బంధాన్ని కలిగి ఉండాలి. ఆ విధంగా టీం అంతా సాగిపోండి. ఆ విధంగా పరిచర్యలు మనం వృద్ధి చేసుకుందాం. ఇప్పుడు మనం కొద్ది మందిగా ఉండవచ్చు. ఈ టీం ఇంకా మనం పెంచుకోవాలి. మీరే చెప్పాలి. నాకు తెలిసిన వారందరికీ నేను చెప్పున్నాను. మీరు ఒకరికొకరు చెప్పాలి. మాకు ఒక టీం ఉంది, రండి, ఉదయకాల ప్రార్థనలోకి రండి, ఇలా బలపడతాం అని ఒకరికొకరు అలా ఒక సమూహంగా మనం మారాలి. సరే, ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, కృపాసత్య సంపన్నుడా, నీ మాటలు ధ్యానించుటకు మేము సిద్ధపడుతున్నాం. మాతో మీరు మాట్లాడండి. నీ మాటలే మా ధైర్యం, నీ మాటలే మా బలం. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మాతో మాట్లాడేసయ్యా. ఈరోజు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఏ ఉదయకాల ప్రార్థనలో ఉన్నారో నీకు తెలుసు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి అయ్యా, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ అయ్యా. నీ పిల్లల పరిస్థితి నీవు చూసి గొప్ప కార్యం చేసి అయ్యా, ఒక్కొక్కరిని మీరు బలపరిచి మీ శక్తితో నింపి మీరు కృప చూపించి సహాయం చేయండి అయ్యా. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితికి తగినట్లుగా నీ బిడ్డల జీవితాల్లో మాట్లాడి వారి ప్రాణమును ధైర్యపరచి వారి హృదయమును వాక్యముతో నింపి మహిమ ఘనత మీరే మాత్రమే పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. విశ్వాస జీవితంలో ప్రాముఖ్యంగా 3 అనుభవాలు ఉన్నాయి. 1 నడుస్తాము, 2 పరుగెత్తుతాము, 3 దాటుతాము. నడిచే దగ్గరే మనం అలసిపోతే ఇంకెప్పుడు పరిగెడతాం? ఆ పరుగెత్తుటలో ఎప్పుడు పోరాడతాం? ఇంకెప్పుడు దాటుతాం? మొదటి అనుభవాలలోనే అలసిపోకూడదు. ఈ రోజున మన ప్రాణాలు కొన్ని పరిస్థితులను బట్టి అలసిపోయి సొమ్మసిల్లిన వారై, ఇప్పుడు ఎండకు ఒక వ్యక్తి బయలుదేరినప్పుడు ఎండ దెబ్బ తగిలినప్పుడు నేనిక వెళ్ళలేను, నా పరుగుని ఇంతటితో ఆపేద్దామా అని ఎలా ఆగిపోతాడో, ఆత్మీయ యాత్రలో కూడా చాలా మంది అలసిపోయి ఇక మేము పరుగెత్తలేము, ఇక మేము నడవలేము,
మా వల్ల కాదు, మా శక్తి సరిపోదు అని అలసిపోయి ఉన్నారు. నడిచేటప్పుడు ఎందుకు అలసిపోతున్నామో కొన్ని కారణాలు చెప్తున్నాను. నడవడం అంటే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడం. మొదటిగా మనం ఎక్కడ నడిచామంటే అరణ్యములో నడక. ఎక్కడ నడక? అరణ్యములో నడక. అడవిలో నడక అంటే అరణ్యము. ఇజ్రాయేలు ప్రజలు కొన్ని అరణ్యాలలో నడిచారు. ఆ అరణ్యాలలో వాళ్ళు అలసిపోయారు. ఒక్కొక్క అరణ్యము నుండి ఒక్కొక్క అనుభవాన్ని మీతో చెప్పాను. జస్ట్ అలా గుర్తు చేసి మనం రెండవ భాగంలోకి వెళ్ళిపోదాం. ఒక అరణ్యమమ్మ, మొదటి అరణ్యం అందరూ గుర్తు చేసుకొని ఒక్కసారి స్వరాలు ఎత్తి చెప్పండి. మొదటి అరణ్యం ఏ అరణ్యం అని చెప్పాను? ఊరు అనన్యం. షూరు అరణ్యం. షూరు అరణ్య అనుభవములో అలసిపోవడానికి కారణం ఏమిటి? సమృద్ధి లేక, చేదు. షూరు చేదు. అమ్మ అందరూ వింటున్నారు కానీ సమాధానం ఒకరిద్దరే చెప్తున్నారు, మిగతా వారు చెప్పాలి. రాసుకుంటున్నారా? ఒకవేళ రాసుకుంటే చక్కగా చెప్పండి, ఒకవేళ రాసుకోలేదా రాసుకోండి. షూరు అంటే ఏంటక్కడ? చేదు అనుభవాలు. ఒక్కోసారి మీ జీవితంలో కూడా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? అన్ని చేదులానే ఉంటుందా? నా దేవుడు చేదును మధురంగా మారుస్తాడు. చేదును మధురంగా మార్చే ఆ కొమ్మ అక్కడే ఉంటుంది. మీ జీవితంలో చేదుకి పరిష్కారం ప్రక్కనే ఉంటుంది. దయచేసి ఆ పరిష్కారం వైపు చూడండి తప్ప చేదు వైపు చూడొద్దు. రెండు, శ్రీనారణ్యము. సీను అరణ్యం. అనన్యం. సీను అరణ్యం అంటే సమృద్ధి లేకపోవడం. ఈ రోజున సమృద్ధి లేదా? అన్ని కొదువులు ఉన్నాయా? ఆ కొదువులను బట్టి అలసిపోయావా? దేవుడు సమృద్ధినిస్తాడు. మూడు, సీనాయి. సేనాని సీనాయి సీనాయి అరణ్యం. అరణ్యం. అంటే దేవుడు నీతో మాట్లాడట్లేదా? మౌనంగా ఉన్నాడా? మిమ్మల్ని విడిచిపెట్టాడు అనిపిస్తుందా? నీతో మాట్లాడనట్లుగా ఉన్న దేవుడు నీకు అవసరమైనది సిద్ధపరుస్తున్నాడు. నాలుగు, పారాను అరణ్యం. పారాను అరణ్యం అంటే భయపడుతున్న పరిస్థితులు. అమ్మా, భయాన్ని బట్టి అలసిపోయావా? మనుషులు, పరిస్థితులు, అప్పులు, ఇబ్బందులు భయపెడుతున్నాయా? ఈ భయాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఆ భయములో అలసిపోకుండా నడువు. తరువాతది సీను దగ్గరనున్న కాదేశు అరణ్యం. అక్కడ వచ్చిన సమస్య మళ్ళీ వస్తుంది. నీ జీవితంలో కూడా సమస్య తీరిపోయింది అనుకుంటే మళ్ళీ సమస్య, మళ్ళీ బాధ, మళ్ళీ ఇబ్బంది అనుకుంటున్నావా? దేవుడు ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు. తరువాతది కాదేశు బర్నయ. కాదేశు బర్నయ అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అలసిపోయావా? పిల్లల విషయంలో నిర్ణయం అర్థం కావట్లేదు, వివాహ విషయంలో నిర్ణయం అర్థం కావట్లేదు, కుటుంబ విషయంలో నిర్ణయం అర్థం కావట్లేదు అంటే నీ నిర్ణయాన్ని దేవుని చేతికి అప్పగించు. చెడు నిర్ణయాల వైపు కాకుండా ఆయన తీర్మానం వైపుకు నువ్వు ముందుకెళ్ళాలి. అదే కాదేశు బర్నయ అనుభవం. తరువాతది ఏదో అరణ్యం. ఏదోమో అరణ్యం అంటే అసహనం, ఓర్పు లేదు. అంటే చాలా దూరం అనిపిస్తుంది, చుట్టూ తిరిగెళ్ళాలి. ఈరోజు జీవితంలో కూడా ముందుకెళ్దాం అనుకున్నప్పుడే పరిస్థితులు ఎంత ఘోరంగా మారిపోయాయంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, అలసిపోయిన స్థితిలో. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. ఈ లేటును బట్టి సహనాన్ని కోల్పోయావా? దేవుని వైపు చూడు. ఆయనే ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యము చేయక నీ జీవితాన్ని ఆయన హెచ్చిస్తాడు. ఈ పూట చెప్పే అనుభవం ఒకటి, అరణ్య అనుభవం. అంశము ఎందుకు అరణ్యములో నడక అర్థమవుతుందమ్మా. ఇర్మియా 12:5 వివరిస్తున్నా మీతో. రెండవ అనుభవం, అందరూ ఒకసారి నేను పలికాక పలకండి. ఎడారి అనుభవం. చెప్పండి అమ్మా, ఏ అనుభవం? ఎడారి అరణ్యం. ఎడారి అనుభవం.
ఏమిటయ్యా ఎడారి అనుభవం? ఎడారి అనుభవం ఎందుకు అసలు ఈ మాట చెప్తున్నావు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43:19 నోట్ చేసుకోండి, తర్వాత చదువుదురు. 48:21 ఇప్పుడు చదవండి. 43:19 కొంచెంసేపు ఉన్న తర్వాత చదువుతారు. 48:21 ఎడారి స్థలములలో ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. వారు దప్పిగొనలేదు. రాతి కొండలో నుండి రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసెను. వారి కొరకు ఆయన నీళ్లు ఉపుక చేసెను. ఆయన కొండను చీల్చగా ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. నీరు ప్రవాహముగా బయలుదేరెను. మీరు ఆలోచించండి, జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ ఎడారి అనుభవం అరణ్యములో నడిపించాడు, తరువాత ఎక్కడ నడిపిస్తున్నాడు? ఎడారిలో. అదేంటయ్యా ఎడారిలో నడిపించడం అంటే ఏంటి? ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనానుకి అరణ్యములో వెళ్ళారు అని మనం పలుకుతున్నాం, కానీ వారు ఎక్కువగా నడిచిన ప్రాంతం ఎడారే. అదేంటయ్యా అరణ్యం అంటున్నారు, ఎడారంటున్నారంటే అరణ్యముగా పిలుస్తున్నారు, కానీ ఆ ప్రాంతం, ఆ దారిలో ఎక్కువగా ఎడారి అనుభవాలే కనిపిస్తాయి. ఎందుకంటే ఎడారి అనడానికి కారణం ఈ మాట, అంటే ఇంగ్లీష్లో వైల్డర్నెస్ అని మాట రాయబడి ఉంది. వైల్డర్నెస్ అంటే హెబ్రీలో మిద్బార్. మిద్బార్ మిద్బార్ అనే మాటకి అర్థం ఎండిన నేల లేదా ఎడారి నేల. ఇప్పుడు వీరు నడిచినదంతా ఎడారిలో. అదేంటి దేవుడు వారిని ఎడారిలో నడిపించాడేంటి? ఎడారి అంటే నీరుండదు, నీడుండదు, అంత ఎండిపోయిన పరిస్థితులు, పచ్చదనం ఉండదు, జీవనం కష్టం. ఈ ఎడారిలో వారిని క్షేమంగా నడిపించాడంట. ఈరోజు నీ జీవితంలో కూడా నీరు లేదు, నీడ లేదు. నీడ అంటే ప్రశాంతత, నీరు అంటే సమృద్ధి. నీ జీవితంలో ప్రశాంతత లేదు, సమృద్ధి లేదు, ఏదో అలా వెళ్ళిపోతున్నా. ఈ రోజున కొన్ని పాయింట్లు నేను మీతో చెప్తాను. ఒకవేళ నువ్వు అదే అనుభవంలో ఉంటే దేవుడే నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడే నీ పక్షాన ఉన్నాడని నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడు నిన్ను ఎడారిలో నడిపిస్తున్నాడు, కానీ ఒక మాట చెప్పనా, ఈ ఎడారిలో కూడా నిజంగా ఎడారిలో నీరు ప్రవహించదు, కానీ ఆ ఎడారిలో మనం చదువుకున్న మాటలో ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. ఎడారిలోకి వెళ్తే మొదట దాహం వేస్తుంది, ఎందుకంటే నీడ ఉండదు, నీరు ఉండదు. అది ఇసుక నేలతో ఎడారి, కానీ ఆ ఎడారిలో దప్పిక కొనే పరిస్థితులు రాకుండా రాతి కొండలో నుండి ఆయన నీళ్లు ఇచ్చి తన పిల్లలు దప్పిక కొనే పరిస్థితిని రానివ్వలేదు ఆయన. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే ఎడారిలో, అంటే చుక్క నీరు పుట్టడమే కష్టం, కానీ నా దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చదవండి 43:19. ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని మీరు ఆలోచింపరా? దాన్ని ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పార చేయుచున్నాను. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఎడారి అనుభవములో నడుస్తున్నటువంటి ఓ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మనందరితో దేవుడు చెప్తున్న మాట, ఎడారిలో నదులు పారజేస్తాడట. అసలు ఎడారిలో చుక్క నీరే ఉండదంటే
నదులు పారజేస్తాడా? అసలు నదులు ఎడారిలో ఎలా పుడతాయి? ఎడారిలో నదులు రావడం ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్, అసాధ్యమైనది కూడా సాధ్యపరచగలిగిన యేసు మనతో ఉన్నాడు. ఎడారి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈరోజు మనము ఆ ఎడారి పరిస్థితుల్లో ఉంటే కొన్ని మాటలు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మీరు చూడండి ఒక్కొక్క మాట. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 15వ వచనం. ఎడారిలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు ఎడారి అనుభవంలో నువ్వు నడుస్తున్నావంటే నీ పరిస్థితి ఇలా ఉందంటే నువ్వు ఎడారిలో ఉన్నట్టే. శాపకరమైన పాములను తేళ్లను కలిగి తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో నీళ్లు లేని గొప్ప భయంకరమైన అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. అబ్బా, చూడండి ఆనాడు ప్రజలతో మాట్లాడుతున్న తాపకరమైన పాములట, విషపూరితమైన పాములు, తేళ్ళు తేళ్ళు కలిగిన ఎడారి. ఒకసారి మళ్ళీ ఆ మాట చదవండి. శాపకరమైన పాములను తాపకరమైన పాములను తేళ్లును కలిగి తేళ్ళును కలిగి ఎడారి అయి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. ఆయన నిన్ను నడిపించెను. రాతి దేవుడు బండ నుండి నీకు నడిపించాడు. నీళ్లు తెప్పించెను. కలక దేవుడు నడిపించాడు. ఆ నడిపించిన దారిలో విషపాములు ఉన్నాయట, తేళ్ళు ఉన్నాయట. ఈ విషపాములు తేళ్ళు ఏం చేస్తాయి? పాము స్వభావం మనకి ఆదికాండంలోనే కనిపిస్తుంది. అది మోసపూరితమైనది, మోసానికే జనకుడు, భూజంతువులన్నిటిలో యుక్తమైనది. ఇప్పుడు ఆ యుక్తమైన తాపకరమైన పాములు దారిలో ఉన్నాయంట. అమ్మా, పాముని ఒక వ్యక్తి పెంచుకొని పెద్ద చేసినప్పుడు పాముని చక్కగా చూసుకొని దాన్ని పోషిస్తాయి. నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈ మధ్య ఒక స్టోరీ చూశాను. ఒక పాము గాయాలతో ఉందట. ఒక ఆయన చూసి జాలిపడి, అయ్యయ్యో పాము ఇంత గాయంతో ఉంది, దాన్ని తెచ్చి వైద్యం చేపిద్దామని ఆ పామును తీసుకొచ్చి దానికి వైద్యం చేసి దాన్ని చక్కగా ఆ పాముని చూపిస్తూ ఉంటే సడన్గా ఏమైందో తెలుసా? ఆ పాము ఆయన కాటేసింది. ఎందుకంటే పాము బుద్ధి ఎలాంటిదో తెలుసా? నువ్వు ఎంత ప్రేమించినా దాంట్లో ఉన్న విషయం అది అది బయటకు చూపిస్తుంది అంతే. అంటే పాము మోసపూరితమైనది. పాము ఎటువంటిదమ్మా? మోసపూరితమైనది. ఈ రోజున నీ జీవితంలో కూడా అన్ని పాములేనా? నీ యాత్రలో అన్ని పాములు. ఏ పాములు నిన్ను కాటేస్తున్నాయి? నీతో బాగానే ఉంటున్నట్లు ఉంటున్నారు, కానీ నువ్వు మోసపోతున్నావు, మోసపోతున్నావు. అయ్యో, నేను ఇంకెన్నాళ్ళు మోసపోవాలి? నా జీవితం అంతా ఇలా మోసపోవడమేనా? ఇక మోసమేనా బ్రతుక? అందరి చేతనే మోసపోతున్నా. దేవుడు ఉన్నాడు కదా, నేను నమ్మానండి, నమ్మి డబ్బులు ఇప్పించానండి, చివరికి మోసపోయానండి అండి. నేను ప్రేమించానండి, వాళ్ళతో బాగా ప్రేమగా ఉన్నానండి, వారికి ఏ అవసరమైనా కూడా నేను ఉన్నానని చెప్పేసి వాళ్ళకి అన్ని విషయాల్లో నేను సహాయంగా ఉన్నానండి. వాళ్ళని మోసం చేశారండి, వాళ్ళు నన్ను బాధ పెట్టారండి, వారు నన్ను మోసం చేశారంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తాపకరమైన పాముల మధ్యలో ఉన్నా. ఏ పాముల మధ్యలో ఉన్నావు తల్లి? అందరు చెప్పాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తాపకరమైన పాముల మధ్యలో తాపకరమైన పాములు. తాపకరమైన పాము స్వభావం ఎలాంటిదని చెప్తున్నాను మీకు. మోసం చేసింది. మోసపూరితమైన. నువ్వు ఎంత మేలు చేసినా, ఈరోజు చాలా మంది అంటారు, నేను మేలు చేశానండి, నేను వాళ్ళ గురించి ఆలోచించానండి, వాళ్ళ కోసం నేను పట్టించుకున్నానండి, కానీ వాళ్ళు ఇంతండి ఇలా చేశారు నన్ను, వాళ్ళు ఏంటండి ఇలా చేశారు నన్ను అంటే వాళ్ళు ఎవరు? పాము లాంటి వాళ్ళు. మీకు ఒక చిన్న వీడియో జూమ్ యాప్లో ఉన్న వారి కోసం చూపిస్తాను. జస్ట్ ఇప్పుడే నా కంట పడింది, అది చూడండి, ఒక్కసారి చూడండి.
మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది, మైండ్లో గుర్తుండటానికి అంతే. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఒక్క నిమిషం. కనిపిస్తుందమ్మా, చూడండి ఒకసారి. లేట్ అవుతుంది. సరే సరే, మీకు నేను ఇది గ్రూప్లో పెడతానులేండి. గ్రూప్లో పెడతాను. ఆ వీడియోలో ఏముంటుందంటే, పాపం ఒక పాము ఒక చోట ఉంటే, ఆ పాము ఒక చోటు ఉందని చెప్పేసి అని ఆయన గబగబా వెళ్ళి దానికి మంచినీళ్ళు తాపిస్తుంటాడు పాపం. అయ్యో పాము ఇబ్బంది పడుతుంది, పాముకు మంచినీళ్ళు తాపిద్దాంలే అని. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా, ఆ పామే మంచినీళ్ళు తాపించి ఆయన్నే కాటేసి వెళ్ళిపోద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్కోసారి మన జీవితంలో కూడా ఈరోజు ప్రభువుని బట్టి ఈ ఎడారి అనుభవం లాంటి పరిస్థితుల్లో ఉన్నామని అర్థం ఏంటంటే, ఎంతో మందికి సహాయం చేశాం, ఎంతో మంది మేలు కోరాం, ఎంతో సార్లు అందరూ బాగుండాలని అందరికీ సహాయం చేశాం. కానీ తాపకరమైన పాములు ఉన్నాయంటే, ఈ తాపకరమైనటువంటి పాములు ఏం చేస్తాయంటే, నిన్ను ఎప్పటికప్పుడు మోసపోయేటట్లుగా నువ్వు మోసపోయావంటే, ఒకటి నువ్వు ఎడారిలో ఉన్నావని అర్థం. ఈ రోజున అందరి చేత మోసపోయి ఏ ప్రేమైనా స్వార్థమే అని అనిపించేంత స్థితిలోకి వెళ్ళి అందరికి అన్నీ ఇచ్చి మోసపోయి ఓపికను కోల్పోయిన వారలారా, మీకు ఒక శుభవార్త. ఈ లోకంలో ఎవరు మోసం చేసినా యేసయ్య నిన్ను మోసం చేయడు. యేసయ్య నిన్ను మోసం చేయడు. ఈ రోజున నీ జీవితంలో కూడా పాములాంటి మోసాలు, సర్పం మోసపూరితమైనది, అబద్ధాలతో ఆకర్షించింది. ఈరోజు నిన్ను కూడా అబద్ధాలతో ఆకర్షించారు కదా. అనుకోకుండా కాటేస్తుందండి సర్పం, వారు కూడా నిన్ను కాటేశారు కదా. ఇదిగో తాపకరమైన పాములు, విషపూరితమైన పాములు, తర్వాత తేళ్ళు. తేళ్ళు ఎలా ఉంటదంటే, తేలు ఒకసారి కుట్టిందంటే అనుకోకుండా కొడుతుంది. అది కుట్టి ఏం చేసిద్దంటే, తేలు కుట్టినోడు చావడు అంత ఈజీగా, టైం పడుతుంది. ఆ తేళ్ళు ఆ మనిషిని ఏం చేస్తాయంటే బాగా ఇబ్బంది పెడతాయి, బాగా గాయపరుస్తాయి. అంటే లోపల విషపూరితమైన గాయం అవుతుంది. అంటే ఏంటో తెలుసా, తేళ్ళు అంటే మానసిక గాయం చేయడం. ఏ గాయం చేయడం? మానసిక గాయం చేయడం. అంటే ఒక్కోసారి మన జీవిత యాత్రలో దేవుణ్ణి నమ్ముకొని ఏదో ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్తుంటే మోసం చేసేవారు ఒకరు, మానసికంగా గాయం చేసేవారు మరొకరు. ఏదో ఒక సందర్భములో తేలు ఎలా కుడుతుందో అలా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా కుట్టి నిన్ను గాయపరిచి నీ గాయాన్ని రేపుతూ మాటలతో గాయం, ప్రవర్తనతో గాయం. అయ్యో వీరిని అసలు నేను ఎందుకు ప్రేమించాను, అసలు ఈ మనిషితో నేను ఎందుకు మాట్లాడాను, అసలు ఈ మనిషిని నేను ఎందుకు దగ్గరికి రానిచ్చాననే అంత బాధపడే విధంగా గాయం చేసి వెళ్ళిపోతారండి పాములు, తేళ్ళు. ఇప్పుడు దారిలో ఏమున్నాయి? పాములు, తేళ్ళు ఎడారిలో ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన సంఘానికైన మనకి ఒక అధికారం ఉంది. ఎవరిపై అధికారం ఇచ్చాడు? లూకా 10:19 ప్రకారం దేవుడు మనకి ఎవరిపై అధికారం ఇచ్చాడు? లూకా 10:19లో మాట గుర్తుందా? సాతానుపై అధికారం సాతానుపై అధికారం ఇచ్చాడు. సాతానుపై అధికారంతో పాటు అక్కడ 2 మెన్షన్ చేస్తారు. పాముల మీద తేళ్ల మీద మీకు అధికారం పాముల ఇచ్చాను. మీద, తేళ్ల మీద మీకు అధికారం ఇచ్చానని ఉంటుంది. ఇప్పుడు యాత్రలో ఎడారిలో ఏమేమి ఉన్నాయని ద్వితీయోపదేశకాండంలో ఉన్నాయి? పాములు తేళ్లు. ఇప్పుడు ఆ పాములు, తేలుపై ఎవరికి అధికారం వచ్చింది? మనకే ఉంది అధికారం, మనకి మనుషులకి. అధికారం వచ్చింది.
మనుషులకు అధికారం వచ్చింది. ఎక్కడో తెలియదు. ఏవైతే ఎడారిలో ఇబ్బంది పెట్టాయో ఒక అనుభవంలోకి వచ్చాక వాటిపైన అధికారం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా మొదటిలో ఉన్నావు కాబట్టి కొన్ని మానసిక గాయాలు, కొన్ని మోసాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఎదుగుతూ వెళ్ళాయంటే ఏవైతే నిన్ను ఏలినట్లు కనిపిస్తున్నాయో వాటిని ఏలే రోజులు రాబోతున్నాయి. నీవు వాటిని ఎదురించే రోజులు రాబోతున్నాయి. ఎడారి అనుభవం అంటే పాము, తేళ్ళు ఉన్న అనుభవం. ఎడారిలో పాముని కనిపెట్టడం కష్టం. నేల మీద పాము ఈజీగా కనిపిస్తుంది. ఇసుకలో ఉన్న పాము కనబడదు. ఇసుకలో ఉన్న పాములు కొన్ని ఉన్నాయి, అవి చాలా డేంజరస్. ఇసుకలోనే ఉన్నట్టు ఉంటుంది, కదిలినట్టు అర్థం కాదు, సడన్ గా కాటేస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా చాలా మంది చేత మోసపోయావా? అయితే మోసం చేయని యేసయ్య ప్రేమ నీకుందని ధైర్యం తెచ్చుకో. బాగా అందరి ప్రేమల వల్ల నువ్వు మనసు గాయపడిపోయిందని ఇది యేసయ్య ప్రేమ గాయాన్ని కట్టే ప్రేమ కానీ గాయపరిచే ప్రేమ కాదు. మరణించే ప్రేమ కానీ ప్రాణం తీసే ప్రేమ కాదా ప్రేమ. హృదయాన్ని ధైర్యపరిచే ప్రేమ కానీ హృదయానికి భరోసా ఇచ్చే ప్రేమే కానీ హృదయాన్ని దిగులు చెందేటట్లు చేసే ప్రేమ కాదు. ప్రాణం పెట్టిన ప్రేమే కానీ ప్రాణం తీసే ప్రేమ కాదు యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ నీతో ఉందని ధైర్యంగా ముందుకెళ్ళి. ఈరోజు ఎడారి అనుభవం అంటే మోసపోయి ఎటెల్లాలో అర్థం కాక, ఈ నీడ లేక, నీరు లేక, జీవితమే దిశానిర్దేశం లేకుండా, ఎటు పోతున్నానో అర్థం కావట్లా, ఏవీ లేదు. అమ్మ, ఎడారిలో నడుస్తున్నాం, కాసేపు రెస్ట్ తీసుకుందామని చెట్టు కిందకి వెళ్ళడం కుదురుతా? కుదురుతా ఎడారిలో? ఎడారిలో చెట్లే ఉండవుగా బ్రదర్. చెట్లే ఉండవు కదా. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటావు ఎక్కడైనా నాకు ప్రశాంతత దొరికిద్దేమో. ఒక్కోసారి అనిపించింది ఎక్కడుంది నా ప్రశాంతత, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు. కాస్త అడవిలో అయితే చెట్టు కింద అయినా పడుకోవచ్చు, కానీ ఎడారిలో చెట్లే లేవే. ఏ మనిషి అర్థం చేసుకోడే, ఎవ్వరూ ప్రేమించరే, ఏ ప్రేమ ఎరుగనే, ఎటు పోవాలో తెలియదే, ఏంతోలే ఈ బ్రతుకు అని ఏం అర్థం కాక, నీడ లేక, నీరు లేక, గమ్యము కానరాక, చుట్టూ ఎవరు లేక అలా సాగిపోతున్నావా? ఆ ఎడారిలోనే నదులు ప్రవహింపచేసి, ఆ ఎడారిలోనే నీటి ఊటలను ప్రవహింపచేసి, ఆ ఎడారినే అరణ్య భూమిగా, ఎడారినే ఏదేనుగా మార్చగలిగిన సమర్థుడైన దేవుడున్నాడు. నువ్వు ఎడారి అనుభవాలతో కృంగిపోవద్దు. వీళ్ళు ఎల్లకాలం ఎడారిలోనే ఉన్నారా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారా? పాలు తేనెలు ప్రవహించే ఆలోచనలు దేశానికి ప్రవేశించడానికి వెళ్ళారు. 40 ఏళ్ళు తర్వాతనే పోయారండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఎప్పుడు ఎడారి నాకు అనుకోవద్దు. ఎడారి నడిచి ఎడారిని దాటి వెళ్ళే రోజులు వస్తున్నాయి. ఎడారి అనుభవం ఒకటి, మోసపూరితమైనటువంటి మనుషులు, హృదయాన్ని బాధ పెట్టే గాయాలు, అదొక ఎడారి అనుభవం. ఏంటమ్మా? మోసపూరిత మనుషులు, హృదయాన్ని గాయపరిచే అనుభవాలు ఒకటి. రెండు ఆ 8:15లోనే తాపకరమైన పాములు, తేళ్లను కలిగిన ఎడారి, నీళ్లు లేని, ఇప్పుడు అక్కడ ఏమి లేవట, నీరు లేని అంటే మన అవసరాలు కూడా తీరని. ఓ మనిషికి సహజ అవసరాలు ఉంటాయి, తన వ్యక్తిగత అవసరాలు చాలా ఉంటాయి. నీరు అనేది సహజ అవసరం, ప్రతి మనిషికి అవసరం. అది నీరు లేనిదే మనిషి లేడు కదా. ఇప్పుడు సహజ అవసరాలు కూడా తీర్చబడని పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ అవసరాలు తీర్చబడట్లేదా? నీరు లేదా? ఏం లేవా? ఇంట్లో బియ్యం లేవా? చేతిలో డబ్బులు లేవా? ఇంట్లో జరగట్లేదా? ఏంటి ప్రభువా ఈ పరిస్థితి అనుకుంటున్నాం కదా మనం. ఏంటయ్యా మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకో, ఈ అనుభవంలో కూడా నీటి ఊటలను పుట్టించినట్లుగా, బండ నుండి నీటినిచ్చినట్టుగా నీ కరువు కాలంలో కూడా దేవుడు నిన్ను గొప్పగా పోషిస్తాడు. నీ కరువు కాలంలో కూడా దేవుడు నిన్ను పస్తూ ఉంచాడు. మాకు అదే ధైర్యం అండి.
ఎన్నో రోజులు ప్రభువా రే పరిస్థితి ఏంటి నాయనా అని కన్నీరు కార్చి పడుకున్న రోజుల్లో ఎలా వస్తాయో తెలియదు, దేవుడు ఎలా ఇస్తాడో తెలియదు. ఆ సమయానికి వచ్చేస్తుంది, అప్పటిదాకా ఉండదు, అప్పటిదాకా ఉండదు. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను మీకు. ఒకసారి అయితే ఈ మధ్య కాలంలో ఇంట్లోకి ఏమీ లేవు, ఒక్క ఒక్క రూపాయి లేదు, ఏమీ లేదు, అసలు రైస్ మొత్తం అయిపోయింది. ఏం చేయాలి ప్రభువా? ఏం లేదు, సైలెంట్గా ఉన్నాం. వండుకునే టైం అవుతుంది. ఇంతలోనే ఒక పెద్ద పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, ఒకసారి రా నాయనా. ఏంటండి? ప్రార్థన చేసుకుంటుంటే మాకందరు దశమభాగం ఇస్తారు కదయ్యా బియ్యం. మాకిచ్చిన బియ్యంలో మళ్ళీ మేము దశమభాగం తీయాలి కదా. ఆ దశమభాగం బియ్యం ఒక చిన్న కవర్కు ఉన్నాయి నాయన, ఒక 3 కేజీలు ఉంటాయి. నీకివ్వమని ఎందుకో ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు బయలుపరిచాడు, తీసుకొని వెళ్ళన్నారు. నేను ఆశ్చర్యపోయినా. ఎవరికి తెలియదు ఆ విషయం. ఇంట్లో నలుగురికి తప్ప లేవు అనే విషయం బయటికి ఎప్పటికి రాదు. దేవుడు మాకిచ్చిన కృప ఏంటంటే ఉన్నా లేకపోయినా అందరికి ఉన్నట్లే కనిపిస్తుంది. మీకు అర్థం కాడని చెప్తున్నా. నా దేవుని కార్యాలు ఎలా ఉంటాయని, మేము గొప్ప అని కాదు. ఆ సమయం ఆమె తీసుకొచ్చి ఆ టైంకి దేవుడు అట్లా ఇచ్చేసాడండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు నీ జీవితంలో కూడా నీకు అవసరమైంది. నువ్వు అనుకుంటున్నావు ఎడారిలో ఉన్నా, నేను ఎడారిలో నడిపిస్తున్నాడు దేవుడు. ఏది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, చూడు అక్కడ అట్లుంది, ఇక్కడ ఇట్లుందంటే ఏవీ లేకపోయినా ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పద్ది. పోనీ ఈ బియ్యం లేవో, కంట్రోల్ బియ్యం ఉన్నాయా, వాటిని బట్టి స్తోత్రం చెప్పు దేవునికి. ఏమీ లేవు, 10 రూపాయలు, 10 రూపాయలు బట్టి స్తోత్రం చెప్పు. 5,000 మంది పురుషులు, అందరూ స్త్రీలు ఉన్నారు. యేసు ప్రభు తింటాడని తెచ్చాడంటండి 5 రొట్టెలు 2 చేపలు ముందుకి. వేరే తర్జుమా బైబిల్లో రాయబడింది. నేను ఆశ్చర్యపోయాను. అందరు ఆకలితో ఉంటే యేసు ప్రభు తింటాడేమోనని ఇచ్చాడంట ఆ పిల్లోడు. యేసు ప్రభు ఆకలి ఎరిగినోడు, ఎంత గొప్పోడు ఆ పిల్లోడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన వెంటనే దేవుడు వాటిని పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాడట. ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు స్త్రీలు తిన్నాక గంపలు మిగిలినాయి, 12 గంపలు. చివరికంటే ఆ 12 గంపలు ఆ పిల్లోడికే ఇచ్చేశారట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నీకున్నది కొంచెమే, అది ఎడారి అనుభవమే. ఆ కొంచెములోనే దేవుడు సమృద్ధిని నింపుతాడు, గుర్తుపెట్టుకో. ఎడారిలో ఉన్నావు, అన్ని కొదువులైనా, ఏది సరిగ్గా లేదా, ప్రభు వైపు చూడు. నీకు ఆ సమయానికి ఆయన అన్ని సమకూర్చువాడవయ్యా. ఎవరికి ఎవరికి సమకూరుస్తాడు తెలీదా మీకు? ఆ పాట తెలుసా? ఎవరికి సమకూరుస్తాడు? ఎవరికి? నాకు ఆ పాటలో ఆ మాట అంటే ఎంత ఇష్టం అండి. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. అందుకనే నేను మాత్రమే నమ్మనయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ఎవరిని నమ్మాం మనం? ఆయన మాత్రమే నమ్మామండి. ఇంకెవరి మీద లేదు మన నమ్మకం. ఇంకెవరిని నమ్మలేం, ఆయన్ని నమ్మాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీళ్లు లేవు, కానీ దాహంతో ఎవరైనా చనిపోయారా ఆ యాత్రలో? ఎవరు చనిపోలా. ఏమో నీళ్లు లేవంటారు కదా, అది ఎడారి కదా. నువ్వు ఎడారిలో ఉన్నా, ఆకలితో అల్లాడి ఇక అయిపోయింది ఇంక నా బ్రతుకు అనే పరిస్థితులు దేవుడు ఎప్పటికీ తీసుకురాడు, గుర్తుపెట్టుకో. ఆకలితో ఇంక నా బ్రతుకు అయిపోయింది, ఇక మేము ఆకలితో పోవడమే, రాదు రాదు. నీళ్లు లేక బాధపడే పరిస్థితులు వచ్చాయి, కానీ నీరు లేని రోజు లేదు. అదేంటయ్యా? బాధపడ్డారు, కానీ సడన్ గా నీళ్ళు వస్తాయి, బండ నుండి వస్తాయి. నీకు ఎంత ప్రేమ కలిగింది దేవుడు అంటే, దాహం దాహం అంటున్నాడు. మోషేకి చెప్పాడు, బండతో మాట్లాడాను. పాప మనోడికి ఇసిగిపోయి కొట్టాడు. దేవుడు ఏం చేయాలా? చెప్పింది ఒకటి, దేవుడు చెప్పింది ఒకటి, మోషే చేసింది ఒకటి. రే నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నీళ్ళు లేవుపో అనాలా. కానీ బిడ్డలు దాహంతో ఉంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకం చేసిన బండలో నుండి నీళ్ళు ఇచ్చాడండి. తన పిల్లలు దాహంతో ఉంటే చూడలేకపోయాడు ఆయన. వాళ్ళు తిరుగుబాటు చేసిన పోషించాడండి. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఎవరుంటారు చెప్పండి? వారు తిరుగుబాటు చేశారు. అసలు నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళలో బెస్ట్ మోషేని. మోషే కూడా చెప్పిన దానికి రివర్స్ చేశాడు.
దేవుడు ఏం చేయాలా? మోషే, నీకేం చెప్పా, నువ్వేం చేస్తున్నావు? నీ చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? నేను మాట్లాడమంటే కొట్టావు నువ్వు అసలు అని అతన్ని గద్దించాలి. కానీ అక్కడ దేవుడు గద్దించిన ముందు నీళ్ళు ఇచ్చాడంటే అంతగా నడిపిస్తాడు. ఈరోజు ఎడారిలో ఉన్నావు, ఏమీ లేవు బ్రదర్ అనుకుంటున్నావా? నా దేవుడు ఆ సమయానికి సమృద్ధినిస్తాడు. ధైర్యంగా నీ కష్టమేదో నువ్వు పడుతూ ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళిపో. ఇంకా అరణ్య అనుభవాలు అయిపోయాయి, ఎడారి అనుభవాలు ఇంకొన్ని ఉన్నాయి. రేపు మరికొన్ని విషయాలు చెప్తాను. అందరూ తలలు వంచండి. ప్రభువా, ప్రస్తుతానికి నేను ఎడారి అనుభవంలోనే నడుస్తున్నానయ్యా, నన్ను నడిపించయ్యా. నీరు నీడ లేని పరిస్థితిలో ఉన్నానయ్యా, నన్ను నడిపించయ్యా. నన్ను నడిపించే నాయకుడు నువ్వేనయ్యా. అయ్యా, నన్ను పోషించే పోషకుడు నీవేనయ్యా. ఆనాడు ఎడారిలో నీళ్లు లేవు, సహజ అవసరం అయ్యా అది. ఈరోజు మాకు కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి అయ్యా. నీ బిడ్డలను నువ్వు సకలము సమకూరుస్తావు కదయ్యా. నీ పిల్లలను సమకూర్చువాడవు కదయ్యా నువ్వు. నీ పిల్లలకి అన్ని సమకూరుస్తావయ్యా నువ్వు. నీ పిల్లలకి అన్ని ఇస్తావయ్యా నువ్వు. అయ్యా, నేను నిన్నే నమ్ముకున్న నీ ఎడారిలో నడిపిస్తున్నావయ్యా. అయ్యా, కొన్ని సమృద్ధిగా లేక అలిసిపోతున్నానయ్యా. మనుషుల మోసాలను బట్టి అలిసిపోయానయ్యా. నిజమే, పాదచారులతో అలిసిపోయారు అన్నట్లుగా మనుషుల మోసాన్ని బట్టి వీళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏంటి ఇంత మోసం చేస్తున్నారు, వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఎందుకు ఇంత గాయపరిచారు, ఈ దేవుణ్ణి నమ్మాను కదా, నాకెందుకు ఈ కొదువు ఉందని నేను అలిసిపోయానయ్యా. 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 అందరూ ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. అలసిన బ్రతుకులకు ఊరటనిచ్చువాడా, నడుస్తూ అలిసిపోతున్నాం. ఎందుకు పాదచారులతోనే అలిసిపోయామంటే అరణ్యములో ఉన్నాం, ఎడారిలోకి వచ్చాం. ఎడారిలో పాములను బట్టి అలిసాం, కేళ్ళను బట్టి అలిసాం అయ్యా. నీళ్లు లేవని అలిసాం. ఈరోజు అలసిన మా ప్రాణమునకు త్రాణ పుట్టించు వాడవు నీవేనయ్యా. నీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి. ఎవరెవరైతే ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొని సమస్యల్లో, బాధల్లో, కన్నీటిలో, కృంగుదలలో, ఆదరణ కోల్పోయిన స్థితిలో, ఏ దిక్కు లేని స్థితిలో నీ పిల్లలుంటే వారిని కనికరించండి. ప్రతి ఇంటి చుట్టూ కంచివేండి. వైరస్లు, ప్రమాదాలు, రోగాలు దరి రాకుండా నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి. నీ బిడ్డల పక్షాన ఉండండి. ఎటువంటి వైరస్లు, ప్రమాదాలు, అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడమని నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వండి. ఈ భయంకరమైన ఎండల్లో నీ కృప నీడలో మా కుటుంబాలను, పెద్దలను అయ్యా మీరు కాచి కాపాడమని, క్షేమాన్ని ఇవ్వమని. అయ్యా, వాహనాలు నమ్మదగినవి కాదు, నువ్వు నమ్మదగిన దేవుడు, మీరు కాపాడమని. ప్రతి ఇంట్లో సంతోషాన్ని నింపమని, ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపి మీరు బలపరచమని, నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి గొప్ప కార్యం చేయమని. యేసుదేవా, కనికరించండి స్వామి, మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మని సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడేను గాక. ఇప్పుడే అలారములు పెట్టుకున్నామా, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 7:30కి గ్రూపు ప్రార్థనలు మిస్ అవ్వద్దు. మన గ్రూప్లో ఏనోళ్ళు కూడా జాయిన్ చేయించండి. ఎవరైనా స్త్రీలు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉదయకాల ప్రార్థనలకు రానోళ్ళు అయినా పర్లేదు, కానీ ప్రార్థన జరగాలి అంతే. ఆ టైంలో ప్రార్థన జరగాలి. 3, 7:30 ఆ రెండు. ఎందుకు 2 సార్లు పెట్టావా, ఒకసారి పెట్టొచ్చు. కంటే కొంతమంది సాయంత్రం కుదరదు, కొంతమందికి మధ్యాహ్నం కుదరదు. అందుకని చెప్పి 2 టైంలు పెట్టాం. అందరూ ప్రార్థనలు అలారం పెట్టుకోండి. 3కి, 7:30కి రెండిట్లో రావాలనుకున్న వాళ్ళు, ఒక దాంట్లో వస్తాననుకున్న వాళ్ళు 3కి అలారం పెట్టుకోండి, లేదా 7:30కి పెట్టుకోండి. ప్రార్థనలో ఎదగండి, అన్నిటి కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తమ్ముడు, అన్న